కాసుపేట మండలం మలకలపల్లి గ్రామంలో కాటన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 46 బైకులు, 4 ఆటోలు, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ చెక్ చేసి వాటికి ఫైన్లు వేయడం జరిగింది. ఇందులో భాగంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గంజా ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, కాసుపేట ఎస్ఐ ప్రవీణ్, మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆటో ఉన్నాయి సార్. ఇంకోటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసినటువంటి మల్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం, శుభోదయం అందరికీ. మెయిన్గా ఏంటంటే ఒకటి వచ్చేసి ఈ గ్రామంలో మనం చూసినట్టయితే వెనుకట మీకు అందరూ తెలుసు చాలా నిర్బంధం ఉండేది. వాళ్ళ మూమెంట్ ఉండి మనకు ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళతోని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళతో అట్లా మన ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లొల్లిలు ఏం లేవు. అందరూ కూడా ఊళ్ళల్లో అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ దుప్పం వ్యవసాయం చేసుకుంటూ కొంచెం మంది అంటే కంపెనీలో కానీ వేరే జాబ్ చేసుకుంటూ చాలామంది ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా కూడా యూత్కు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి. బయట మనకు నోటిఫికేషన్స్ పడుతూ ఉన్నాయి, జాబ్స్ వస్తూ ఉన్నాయి. మేము ఈ రిజర్వేషన్లు సంబంధించి మీరు కొంచెం చదువుకొని ముందుకెళ్ళి అన్నిటిలో పార్టిసిపేట్ అయ్యి ముందుంటే కంపల్సరీ జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకోకుండా మెయిన్గా ఈ తాగుడికి ఎసగా చెప్పినట్టు గాంజా కానీ తాగుడు కానీ దాన్ని బానిసాయి ఇంట్లో గొడవ పెట్టుడు, తల్లిదండ్రులతోని బయట గొడవ పెట్టుకున్నాడు, ఇవన్నీ చేస్తే ఏమైతుంది అనవసరం ఏదైనా కేసు అయిందంటే మాత్రం మీ యొక్క బంగారు భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది. ఒక చిన్న కేసు ఉన్నా కూడా రేపు పొద్దుగాల మీకు సెక్యూరిటీ నౌకరు కూడా ఎవడు ఇయ్యాడు, గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ క్యారెక్టర్ మంచిదా కాదా, ఇంట్లో ఎప్పుడు వాళ్ళు అయ్యాన్ని కొడతాడు, కేసు అయినా ఈయన మీద అది ఉన్నది ఇది ఉన్నదంటే మాత్రం ఏ నౌకల్లో రావు మీకు. మళ్ళీ ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఇదే వ్యవసాయం చేసుకుంటా అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ బతకాలి. కాబట్టి రోజులు చేంజ్ అవుతున్నాయి. అందరు కూడా ముందు పోతుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.